కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో గాదే ఇన్నయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ఇన్నయ్య జైల్లో ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని కవిత ధ్వజమెత్తారు. దృష్టి మళ్లింపులో భాగంగానే ట్యాపింగ్ కేసును ఎటూ తేల్చట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని రంగాల్లో 6 గ్యారెంటీలు ఇవ్వడంలో విఫలమైపోయింది. ఎక్కడా కూడా పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి లేదు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కానీ ఎరువులు కానీ సరిగ్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లా చూసుకుంటే ఏ ఒక్క రంగంలో మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు కానీ ఏది ఇవ్వకుండా విఫలమైపోయినటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని మరి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టాలంటే ఏం చేయాలి అని అంటే ప్రతిపక్షాలను పిలిచి మరి ఏదో ఒక రకంగా సెన్సేషనిజం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశాన్ని పట్టుకొని గత 2 సంవత్సరాలుగా కూడా సాగదీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 2 సంవత్సరాల్లో నోటీసులు ఇస్తున్న వాళ్ళను మరి నేరం చేశారని ఇస్తున్నారా, లేకపోతే బాధితులను ఇస్తున్నారా, ఎట్లా ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పి నేను బాధితురాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను.